ఇంకా వీర్య కణాల్లో ఈ ఇన్ఫెక్షన్ ఉంది అంటే సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ వీర్య కణాల పరీక్షలో మనం ఏమేం ఫైండింగ్స్ చూస్తాం? యూజువల్లీ ఏంటంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో సెమెన్ యొక్క పారామీటర్స్లో మెయిన్ అగ్లూటినేషన్స్ ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మొటిలిటీ, మార్ఫాలజీ, టెరటోస్పామియా ఇవన్నీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అగ్లూటినేషన్ అంటే ఏంటి సార్? అగ్లూటినేషన్ అంటే కొన్ని స్పమ్స్ ఏవైతే ఉన్నాయో దే గెట్ తలకు తోక అట్లా ఏంటంటే దే గెట్ బాడీలో స్పర్మ్ యాంటీబాడీస్ వల్ల దే గెట్ క్లంప్డ్ అండ్ అగ్లూటినేటెడ్ లైక్ దట్. సో అన్ని అట్లా అతుక్కపోవడం వల్ల కదలిక అనేది తగ్గిపోయి మనకి ఎగ్ వరకు కణాలు రీచ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది అంటారు. ప్లస్ ఏంటంటే అవి క్వాలిటీ స్లోగా ఏమవుతుందంటే దే గెట్ నెక్రోస్పర్మిక్ అంటే సెల్స్ స్పమ్స్ కూడా చనిపోతాయి అన్నమాట. సో వాటి యొక్క వయబిలిటీ కూడా మనకు తగ్గిపోతుంది. స్పమ్ యొక్క వయబిలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కణాలన్నీ అతుక్కుంటాయి ఒకదానికొకటి, కదలిక తగ్గుతుంది, అలాగే క్వాలిటీ కూడా తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.